భూమిని ఆకాశమును అందరి సమస్త సృష్టిని నీ నోటి మాట చేత కలగజేసి ప్రభువా మానవుని నీ స్వరూపంలో నీ స్వహస్తాలతో చేసుకొని ప్రభువా తండ్రి మానవుని దారి తప్పినప్పుడు ప్రభా ఆయన తండ్రి మా కొరకు రక్తము చిందించడానికి ఈ భూమి మీదకి మానవ అవుతారుగా నాయన మనుషుని రూపంలో నాయన నిన్ను వ్యక్తులుగా చేసుకొని దాసునిగా లోకానికి దిగి వచ్చి మా కొరకు నాయన మన రక్తము చిందించి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పునరుత్థానమై ఆరోపణమైన మా గొప్ప తండ్రి త్వరలో రానున్న యేసయ్యా మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆయన కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి యొక్క ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి యొక్క స్తుతి కూటమును ప్రత్యేక కూడికను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంతవరకు నాయన పాడిన పాటలో మీరు ఉన్నారని నమ్ముతూ నేను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో నేను వాక్య పరిచర్యలోను ముగింపు ప్రార్థన వరకు మీరే తోడుగా నీడగా కోటగా ఉండండి. మీ పరలోక సైన్య సమూహంతో మీరు మా మధ్యలోకి దిగిరండి. మా స్తుతుల మీద మీరు ఆశీర్వదించండి కండి. పరిశుద్ధాత్మ దేవుడా ఎటువంటి సాతానుకు అంధకార చీకటి శక్తులకు అధికారం లేకుండా ఈ స్థలం అంతా నీ సన్నిధి దూతలతో ఉంచండి. రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ప్రతి కీడును అపాయమును తొలగించి నీ శాంతి సమాధానం నెమ్మదిని ప్రశాంతను ఇక్కడ నీ సన్నిధిలో నీ వెలుగును ప్రకాశింపజేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావమును ఆరోపిస్తూ గనుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన శ్రేష్టమైన నామములో స్తుతించి అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చున్నాం. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. మనం ఇప్పుడు పాడిన కీర్తనలో మొదటి చరణం పాడుతున్నాం. వాగ్దానములను నెరవేర్చు దేవుడవు నీవని అన్నట్లుగా హల్లెలూయా పాడేందుకు ఒక చరణాన్ని పాడుకుని పల్లవితో ముగిద్దాం. వాగ్దానములానిచి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములానిచి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా